ప్రజల దగ్గరకు వెళ్లినప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సినిమా కోసం తాను ఎప్పుడూ కలగనలేదని, దేశం కోసం ప్రజల కోసం కలగన్నానని అన్నారు పవన్. 4 రోడ్లు వేయిస్తే జన్మ ధన్యమనుకున్న తాను ఈరోజు 29 రోడ్లు వేయిస్తున్నా అని చెప్పారు. ఏలూరు జిల్లా పాడేరు ఏజెన్సీ బల్లగరువులో పర్యటించిన పవన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్థానికంగా గిరిజనులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. మీరు ఎప్పుడు 5 అందరికీ సెంటర్ ఇది రాదు, ఒకరికి కొంచెం పక్క వస్తారు. అంటే గత కొన్ని సంవత్సరాలుగా రోజు గత 20 సంవత్సరాలుగా ముఖ్యంగా 2 దశాబ్దాలుగా ముఖ్యంగా మీడియా ముందు మీకు ఈరోజు మేము ఇక్కడ దాకా వచ్చామంటే మీరు గిరిజన ప్రజల కష్టాలను గుర్తించి మీరు మీ మాధ్యమాల్లో మీరు పెట్టకపోయిందంటే, మీ పత్రికల్లో పెట్టకుండా ఉండుంటే ఈరోజు ఈ న్యూస్ కూడా బయటకు వచ్చేది కాదు. సో ముందుగా ఈ సమస్యని బయటికి వెలికి తీసినందుకు మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే మీ యాజమాన్యానికి, పాత్రికేయులకి, స్పందించే జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిసారి చదవటం, గత 2 దశాబ్దాలుగా బాధ కలగటం, అలాగే ఇక 2017లో కూడా పోరాట యాత్ర ప్రారంభంలో ఈ ప్రాంతాలంతా తిరిగినప్పుడు, మన్యం ప్రాంతాలంతా తిరుగుతున్నప్పుడు ప్రజల వాళ్ళ కష్టాలు, సుఖాల బాధలు అర్థం చేసుకునేవాడిని. సో ఒకసారి మనం వచ్చిన తర్వాత ముఖ్యంగా పంచాయతీరాజ్ సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, వాటికి రోడ్లు సమస్యలు ఏమున్నాయి, నీటి సమస్యలు ఏమున్నాయి, అలాగే పట్టాల సమస్య ఏముందని మాట్లాడుతూ ఉంటే దాంట్లో క్రమంగా ఈ ముఖ్యంగా నాకేమనిపించిందంటే ఈ డోలీలతోటి చాలామంది ఇంకా కిందకి దిగడం, సరైన మెడికల్ ఆరోగ్య సౌకర్యాలు లేకపోవడం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఉన్న పరిస్థితుల్లో బడ్జెట్స్ చాలా కష్టంగా ఉన్నాయి. ఈవెన్ 1 కోటి 2 కోట్లు తీయాలన్నా కానీ చాలా సమస్యాత్మకంగా ఉంది. ఇలాంటి సమయంలో సమస్య ఏముందంటే, ఒక రోడ్డు ఇదేకయ్యే రోడ్డు ఖర్చు అర్బన్లో చేస్తే కనీసం 5-6 వేల మందికి పనిచేస్తుంది. ఇక్కడ రోడ్డు కేవలం మానవతా దృక్పథం, ఇక్కడ ఓట్ల కోసం కావాలి. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఈ రోడ్లన్నీ ఈరోజు 110 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. ఈ రోజున ఈ 105.33 కోట్లు, దీంట్లో పంచాయతీ రాజ్ నుంచే నరేగా నిధుల నుంచి 72.20 కోట్లు, పంచాయతీ నుంచి 33.13 కోట్లు ఖర్చు, దానికి శంకుస్థాపన చేయడానికి వచ్చాం ఈ రోజున. ఇది ఓట్ల కోసం, ఎందుకంటే ఇక్కడికున్న జనాభా చాలా పలచగా ఉంటారు. దాదాపు ఇక్కడ 420 పంచాయతీలు ఉన్నప్పటికీ కూడా కానీ గ్రామాల వరకు 2612 తాండాలు కానీ చిన్న చిన్న కుగ్రామాలు కానీ ఉన్నాయి. సో ఇది సహజంగా ఎన్నికైన ప్రతి ప్రజాప్రతినిధి ఏం ఆలోచిస్తారంటే, మాకు ఇక్కడ ఓట్లు పడవు కాబట్టి ఇక్కడ దృష్టి సారించాల ఎన్ని దశాబ్దాలు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రధానమంత్రిగా కేంద్ర సర్కార్ నడుపుతున్న నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఇది చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి, ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటన్నిటిని సద్వినియోగం చేసుకుని ఈ రోజున ముందుకు తీసుకెళ్ళాం. మన ముఖ్యమంత్రి గారితో దృష్టి కూడా తీసుకెళ్ళాను. ఇది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మీరు ఉన్న ఆర్థిక పరిస్థితులు మేము అర్థం చేసుకోగలం, కొంచెం మీరు సహకరించే నిధులు కొంచెం ఇవ్వాలి అంటే ఆయన పెద్ద మనసుతోటి దాదాపు 49 క్రోర్స్ ముందస్తుగా ఒక 20 ఎన్ని గ్రామాలు కనెక్ట్ అయ్యేది, 24 పంచాయతీలకి కనెక్ట్ అయ్యే రోడ్డుని ముందస్తుగా మంజూరు చేశాం. ఇవన్నీ కాకుండా ప్రత్యేకంగా కేంద్ర పథకాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఈ జన్మన్ పథకం కింద, అలాగే ప్రత్యేకంగా కొన్ని ట్రైబ్స్ కి, వల్నరబుల్ ట్రైబ్స్ కి అందేలాగా కొన్ని పథకాలు ఉన్నాయి. వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని ముందు దీనికి కావాల్సిందల్లా నేను ఒకటే చెప్పి, మనసున్న చోట మార్గం ఉంటుందని. అందుకని ఉన్న పథకాలన్నింటినీ ఏమన్నా అన్నింటినీ క్రోడీకరించుకుని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ రోజున మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి ఈ రోజు నిన్న ప్రోగ్రాం ఒకటి, ఈ రోజు మటుకు ఇవి 72 గ్రామాలు కానీ 72 ఆవాసాలు కానీ 4369 మంది జనాభా.